మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు ఈ తల మీద పైన జుమ్మని లాగినట్టు ఉంటది స్వామి. ఈ ఆ! తల మీద అంటే మనకి మిడిల్‌లో అన్నమాట. హ్మ్. సో, అది అంటే కంటిన్యూస్ చేస్తే ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్ అయిద్దని స్టాప్ చేస్తున్నాను స్వామి. మీరు ఎంతకాలం అంటే మీరు క్రియాయోగం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? లేదు, నేను ఇవాళే జాయిన్ అయింది. ఎప్పుడన్నా టెన్షన్‌గా ఉన్నప్పుడు మెడిటేషన్ కూర్చుంటాను స్వామి. కూర్చున్నప్పుడు ఏంటంటే, ఈ తల మీద అదే మనకి మెయిన్ ఇది ఉంటది కదా స్వామి. ఆహ్, అక్కడ బాగా నొప్పిగా అంటే మీరు ఏదో గతంలో ఎక్కడైనా మెడిటేషన్ నేర్చుకున్నారా? లేదు స్వామి, ఎక్కడా నేర్చుకోలేదు. ఎప్పుడన్నా వీడియోలు చూసి ట్రై ఏదన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మీరు కూర్చొని. ఓన్‌గా మెడిటేషన్ చేస్తారు. అంతేనా? అవునవును. అవునవును స్వామి. ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవునవును. సంకటం వస్తే వెంకటరమణ. యాహ్! సంకటం అంటే ఏంటిది? సమస్య. ప్రాబ్లమ్. అవును. 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 సంకటం వస్తే వెంకటరమణ. హుహు. అలాగే ఇక మెడిటేషన్ చేస్తే కొంచెం స్ట్రెస్సు, బాధ ఇయన్నీ ఏమైనా తప్పుతుందని కూర్చుంటారు. అవును. పర్లేదు. గురువు లేకుండా చేశారు గదా! ఇప్పుడు క్రియాయోగం గురుముఖంగా నేర్చుకున్నారు కాబట్టి, క్రియాయోగం అటువంటి ప్రాబ్లమ్ ఏం రాదు. ఒకవేళ ఓకే. సహస్రారంలో మాడు భాగము సహస్రారంలో లాగినట్టు అనిపించినా నో ప్రాబ్లమ్. మీరు ఓకే. సీరియస్‌గా చేస్తారన్నమాట. సమస్యలొచ్చినప్పుడు తాడో పేడో తేల్చుకుంటానని. అవును. అంతేనా? అట్లా అవునవును. చేస్తారు గాబట్టి వైబ్రేషన్ వస్తుంటది. నో ప్రాబ్లమ్ దాంతో ఇబ్బంది లేదు. ఓకే. అదొకటి ఈవెన్ ఏమి ఇబ్బంది లేదు. పూజ చేసేటప్పుడు గూడా అంటే అప్పుడప్పుడే మన మామూలుగా పూజ చేసేటప్పుడు గూడా కొద్దిగా మన మామూలుగా స్తోత్రాలు చదువుతా కూర్చుంటా స్వామి. అప్పుడు గూడా నొప్పొస్తుంది స్వామి. అయితే శరీరంలో హీట్ పెరిగినప్పుడు గూడా వస్తుంటుంది గాబట్టి, చక్కటి కొబ్బరి నూనె లాంటిది మాడు భాగంలో రాత్రిపూట రాసుకోండి హీట్‌గున్నప్పుడు. ఓహ్! ఓకే. సొరకాయ, దోసకాయ ఇటువంటివి చలవ చేసే పదార్థాలు తీసుకోండి. తర్వాత జీలకర్ర కూరలో ఎక్కువేసుకోండి. ఓకే. అలాగే బాడీలో ఎక్కువ హీట్ అనిపించినప్పుడు ఉసిరికాయ ఉంటుంది గదా! ఉసిరికాయ. అవునవును. ఒక ఉసిరికాయ నములుకొని తింటే పరగడుపున ఉసిరికాయ నములుకొని తింటే లాభం ఏందంటే గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది. ఫ్రీ మోషన్ వన్ టైమే అయితుంది. టాబ్లెట్ యేసుకుంటే 4 టైమ్స్ పోయి నీరసం వస్తది. ఓకే. 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 ఇంకొకటి ఉసిరికాయ హీటు తీసేస్తుంది శరీరంలో. కొంతమందికి తలలో వేడి, పొట్టలో వేడి, శిరో వేడి, కాళ్ళలో వేడి, అరచేతులు, అరకాళ్ళు పగిలిపోతుంటాయి పెద్ద పెద్దగా. అవునవును. క్రాక్స్ అంటారు. క్రాక్స్. ఆ! హ్మ్. హ్మ్. పాదాలు క్రాక్స్, అవును. అవును. అరచేతులు క్రాక్స్, అరిపాదాలు క్రాక్స్ వస్తుంటాయి. ఓకే. విపరీతమైన మంటలు ఉంటుంటాయి. ఎటువంటి వేడైనా తగ్గిపోతుంది ఉసిరికాయతోటి. బెండు ఓకే. ఉసిరికాయ ఉంటుంది. బెండు ఉసిరికాయ అవి దొరుకుతాయి. గింజలు అవును. తీసి ఉంటాయి. ఎండబెట్టి అమ్ముతుంటారు మార్కెట్‌లో. అవునవును. పౌడర్ తీసుకుంటే అంటే ఒకవేళ క్వాలిటీ ఉండొచ్చు, ఉండకపోతే నో గ్యారంటీ. ఇక ఏదైనా బ్రాండెడ్ కంపెనీది ఉంటే తీసుకోవచ్చు ఆయుర్వేదంలో. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఆ యొక్క ఉసిరికాయని మిక్సీ పట్టేసి పొడి చేసుకొని, దాన్ని వాటర్‌లో కలుపుకొని పరగడుపున తాగితే శరీరంలో ఎటువంటి వేడి ఉన్నా తగ్గిపోతుంది. ఓకే. పరగడుపున లేవంగానే ఆ ఉసిరికాయ పొడి తాగినట్టయితే నీళ్ళలో ఒక చెంచా కలుపుకొని పెద్ద గ్లాసు నీళ్ళలో వాటర్‌లో పరగడుపున తాగితే గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది. ఇక అలాగే మంచి ఆకలి బాగా కలుగుతుంది. శరీరంలో హీట్ తీసేస్తుంది. ఈ ప్రాణాయామం చేస్తుంటే కూడా కొంత హీట్ బాడీకి ఇంకా కొంతమందికి ఆహ్, హీట్ చేస్తుంది. కేచరి ముద్రలో ఉండి ఈ ప్రాణాయామం చేస్తే హీట్ పెరగదు. కనుక ఎండాకాలంలో కొంతమందికి హీట్ పెరుగుతుంది కాబట్టి ఏ రకమైన హీట్ అయినా ప్రాణాయామంతోటి రాని హీట్ ఇంకా ఏ రకంగానైనా రాని మామూలుగా హీట్ ఉన్నోళ్ళకి తగ్గిపోతుంది. సింపుల్. ఓకే. అంటే హీట్ వల్ల చాలాలో చాలా మందికి ఎక్కువ సేపు గంటల తరబడి ఆసనంలో కూర్చున్నప్పుడు హీట్ వస్తుంది సహజంగానే. ఓకే. పూజ ఓకే. చేసినప్పుడు గాని, ఒకే స్థిరంగా కూర్చున్నప్పుడు గాని, అటువంటోళ్ళకి హీట్ బాడీకి ఇంకా ఎక్కువ హీట్ వచ్చినా ఉసిరికాయ పొడిని నీళ్ళలో కలిపి తాగండి. తగ్గిపోతుంది. పరగడుపున తాగండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ మీరు యూ. మొదటి రోజే క్లాస్‌లో జాయిన్ అయ్యారు కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నాలుకని ఫోల్డ్ చేసి చేయండి. అర్ధకేచర్ అంటారు. ఇక్కడ చూడండి ఓకే. ఇట్లా రిటర్న్ నాలుకని ఫోల్డ్ చేసుకొని పెడితే దీన్ని అర్ధకేచర్ అంటారు. చాలా మంది పెదవులని ఇలా బిగపట్టినట్టుంటారు. బిగపట్టొద్దు. నార్మల్ సహజ స్థితిలో ఉంచాలి పెదవులని. ఓకే. ఓకే. ఇలాగ. నాలుక ఫోల్డ్ చేసే ఉన్నాము. సహజ స్థితిలో ఉన్నాంగా పెదవులు. ప్రసన్నంగా ఉండాలి. కనుక ఆ రకంగా నాలుకని ఫోల్డ్ చేసుకొని
చక్కగా ఈ ప్రాణాయామ చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిస్తాయి, శ్వాసక్రియ దీర్ఘ శ్వాసక్రియ చేయగలుగుతాము, శరీరంలో హీట్ పెరగదు, అలాగే మనసులో కూడా ఏకాగ్రత పెరుగుతుంది. మామూలుగా మనకు ఒక రోజు వాటర్ లేకున్నా భోజనం లేకున్నా కానీ నీరసం రాదు. కేచర ముద్ర యొక్క బెనిఫిట్ ఇది. వారం రోజులు కూడా తినకున్నా పూర్ణ కేచరలో ఉంటే ఏం కాదు, సాధనలో ఉంటే. అట్లా కొంతమంది నిరాహార యోగులు ఎప్పుడు కేచర ముద్రలో ఉంటారు. వితౌట్ ఫుడ్ బాబాస్ ఉంటారు ఇండియాలో చాలా మంది, హిమాలయస్ లో 150 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళ చోటు వాళ్ళు నడుస్తుంటే మనం పరిగెత్తాలి. నేను చాలా మంది ఇంటర్వ్యూ కూడా తీసిపెట్టినాను 130 సంవత్సరాలు స్వాములు జరిగి. కొంతమంది ఈ మధ్యలోనే మహాసమాధి చెందారు. వాటర్ లోపల మెడిటేషన్ చేస్తారు, వాటర్ పైన కూర్చొని చేస్తారు, అగ్ని లోపల మెడిటేషన్ చేస్తారు, అగ్ని పైన కూర్చొని చేస్తారు, గాలిలో ఉండి చేస్తారు. అటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎందుకంటే సమస్యల లిస్టు చదువుతారని. అర్థమైందా? మీ అవసరం వాళ్ళకు లేదు, వాళ్ళ అవసరం మీకు ఉండొచ్చు. అవునవునవును. కదా, వాళ్ళకి ఎవరి అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఆహారం అవసరం లేదు, వస్త్రాలు అవసరం లేదు. సమాజంతో మీ టెన్షన్స్, మీ డిప్రెషన్స్, మీ టెన్షన్స్ విని వాళ్ళు బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు వాళ్ళకి. అవునా? మా గురువు ఆజ్ఞేశాడు కాబట్టి లోకంలోకి వచ్చినాము. ఈ మనిషిని డిప్రెషన్స్, టెన్షన్స్ అన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? క్రియాయోగ చేయాలి. ఆరోగ్యం బాగలేదా? క్రియాయోగ చేయండి. స్ట్రెస్, డిప్రెషన్ ఉందా? క్రియాయోగ చేయండి. మెమరీ పవర్ తక్కువ ఉందా? స్టూడెంట్స్ చేయండి. స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారా? స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా చక్కగా సాధన చేయండి. మోక్షం కావాలన్నా క్రియాయోగ సాధన చేయండి. దేనికైనా సరే. బయటి అమ్మ తెలుగు వల్ల రండి, కూర్చోండి. ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది మన ఎన్ఆర్ఐస్. అట్లా ఆసనం దర్భచాప ఉంది, కూర్చో. అట్లా ఆ రకంగా ఎనీ ప్రాబ్లం ఏదైనా కానీ మీరు క్రియాయోగ మెడిటేషన్ చేస్తే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. కాశీ రావాలంటే ఫ్లైట్ లో వస్తే గంటలో విశ్వనాథుని దర్శనం, నడుచుకుంటూ వస్తా, సైకిల్లో, బస్సులో వస్తా అంటే లేట్ అవుతుంది. అలాగే మోక్ష మార్గాలు అనేకంగా ఉన్నాయి. హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ అన్ని కలిపితేనే క్రియాయోగం. కడివెడు పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్న తీసిచ్చిన, వెన్న తింటే కడివెడు పెరుగు తాగిన అనుభవం ఫలితం వస్తుంది. కడివెడు పెరుగు తాగలేము మనం, పిడికడి వెన్న తింటే అంత ఫలితం పొందుతుంది. అలాగే పూజ, యజ్ఞం, యాగం, పూజలు, నోములు, వ్రతాలకు ఖర్చు అవుతుంది. ₹1 ఖర్చు లేదు. ధ్యానం చేసుకుంటే ఇల్లే ధ్యాన మందిరంగా మారుతుంది. ఉట్టిగా ధ్యానం చేయకపోతే నిద్ర వస్తుంది. ఎందుకు? నాడులు శుద్ధి లేవు, కాళ్ళలో నొప్పులు ఉన్నాయి. ఇక మరి ఇవన్నీ పోయి మంచిగా క్రియాయోగ ప్రాణాయామ చేసి ధ్యానం చేసినారు అనుకో, రోగాలన్నీ పారిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది విద్యార్థులకి. అందరికి స్ట్రెస్సులు, ఒత్తిళ్లు, టెన్షన్స్ అన్ని తట్టుకోనగలుగుతాం. శరీరం అంత శక్తివంతమైన శరీరం తయారవుతుంది. కనుక చక్కగా ఆరోగ్యము, శాంతి, మోక్షము ఒక దెబ్బకు 3 పిట్టలు. ఋషులు మునులు చేశారు. పతంజలి శివుడు పార్వతీమాతకు శివుడు బోధించాడు అష్టాంగ యోగాన్ని. అష్టాంగ యోగ సారము పతంజలి సూత్రాలు, పతంజలి సూత్రాల సారము క్రియాయోగం. కనుక ఈ సాధన చేసినట్లయితే గొప్ప బెనిఫిట్ కలుగుతుంది మనకి. కనుక మీరందరూ కూడా మీరు ఈ యొక్క సాధన చేయండి. ఉదయం గంట, సాయంత్రం గంట మంచి బెనిఫిట్ పొందండి. ఎటువంటి ఇది లేదు. కనుక మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే. అడగండి. అమ్మా మీరు ఎవరైనా సరే ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. బాబా గారు, నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు మనము ఉచ్ఛ్వాస నేను స్లోగా పైకి చాలా సేపు తీయగలుగుతున్నాను, కుంభకం చేయగలుగుతున్నాను. వదిలేటప్పుడు నిశ్వాసలో కొంచెం అంటే తట్టినట్టు ప్రాబ్లం కనిపిస్తుంది. అదొకటి. ఇంకొకటి, నేను రోజు మొత్తంలో ఎక్కువ వరకు కేచర ముద్రలో ఉండడానికే ఉంటాను ఎక్కువ వరకు. ఒక్కోసారి ఏమో దానికదే ముందుకు వచ్చినట్టు అనిపించి నేను మంచిగా కేచరలో ఈజీగా ఉండగలుగుతాను. వెనక్కి వెళ్తుంది, అంటే మన కొండ నాలుక వెనకకి నాలుక వెళ్తుంది. ఒక్కోసారి ఏమో అసలు వెళ్ళదు, ఎంత ఏదో తట్టినట్టు, అదేదో వెనక్కి పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నాలుకని మనం బలంగా ఒక 5-6 టైమ్స్ ఇలా అని అప్పుడు నాలుకని వెనక్కి పెట్టుకోవాలి. ఇంకా లాక్ పడకపోతే ఏలు సాయం తీసుకొని ఏలుతోటి పైకి తోసేయాలి, లోపలికి తోసేయాలి, సరిపోతుంది. అయితే ఇప్పుడు నాలుక పొడుగైనప్పుడు ఆ సమస్య ఉండదు. ఇంకా నాలుక పొడుగు కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ టంగ్ ఎక్సర్సైజుల్ని బాగా చేస్తే నాలుక పొడుగు అవుతుంది. ఇంకోటి, శ్వాస తట్టినట్టు అంటే మనం ఏదైనా కఫం లాంటివి చేసినా బయటకు కూల్చేయాలి.
మామూలు లాలాజలం వస్తే మింగివేయాలి. ఇంకొకటి శ్వాసను ఎక్కువ కుంభకం చేసినప్పుడు కూడా సడన్ గా విడుస్తాం, సడన్ గా వదిలేస్తాం. కనుక కుంభకం కంట్రోల్లో చేయాలి. మరి ఎక్కువ చేయవద్దు, తక్కువ చేయొద్దు, మరి శరీరం సహకరించినంత చేయండి. అట్లా క్వశ్చన్ బాబా గారు, ఇప్పుడు మనము అంత క్రియ అయిపోయినాక మెడిటేషన్ లో కూర్చుంటాం కదండి, అప్పుడు నాకు శరీరం అంతా ఒక వైపు గుంజినట్టు, అంటే ఎవరో లాగేస్తున్నట్టు ఒక లాగా అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఎక్కడ ఒక సైడా, వెనకికా, ముందుకా? ఎక్కువ వరకు అయితే కుడివైపు లాగేసినట్టు, అంటే మన బాడీ నుంచి ఏదో సంథింగ్ ఇట్లా లాగేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొంచెం ఏం నొప్పిగా, చేయాలంటే అంటే కొంచెం నొప్పి, అది బాగా నొప్పి కాదు. మనం ఎట్లా అంటే ఒక గమ్ముని లాగితే ఎలా ఉంటది అలా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మహాముద్ర ఒక సెట్ వేయండి మధ్యలో. మహాముద్ర ఒక సెట్ వేస్తే బాడీలో ఎలాంటి ఉండదు. ఇంకొకటి ఆసనాన్ని మార్చుకోవచ్చు ఇబ్బంది ఉంటే. కాళ్ళలో ఏదైనా నొప్పి ఉంటే మార్చుకోవచ్చు. మహాముద్ర ఒక సెట్ వేయండి, బాడీ ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఎక్కువసేపు కూర్చోగలదు, ఇటువైపు అటువైపు లాగినట్టు ఉండదు. అట్లా కృతజ్ఞతలు. కాళ్ళలో ఎవరికైనా నొప్పి వచ్చింది అనుకో, ఆసనాన్ని మార్చుకోవచ్చు. ఈ కాలు తీసి కాలు మార్చుకోండి. కాళ్ళలో ఏదైనా పెయిన్ అది ఇది బాధగా ఉందనుకోండి, మహాముద్ర ఒక సెట్ వేయండి, 2 సెట్లు వేయండి, మళ్ళీ 1 గంట సేపు అయినా సాధన చేయగలుగుతాం. బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. అట్లా ఇంకెవరైనా, ఎందుకంటే ప్రతి వారము మనము క్లాసు నడుస్తుంటుంది కాబట్టి గంటల తరబడి క్లాసు చేయాలని ఏం లేదు. ముఖ్యమైనది చర్చించుకుంటే మళ్ళీ వారం రెగ్యులర్ గా క్లాసులో వచ్చేస్తాం కదా. కనుక మనకి ఏమైనా ఉపన్యాసాలు ఇవేవి కావాలంటే ఛానల్లో చూసుకోండి. ఛానల్ చూసుకుంటే బయట తెలుగు వల్ల హిందీయా? తెలుగు హిందీ బయట. स्वामी नमस्कार स्वामी। वहाँ बोर्ड फोटो करो, फोटो ले, वहाँ बोर्ड है ना, साइन बोर्ड, फोटो ले। यहाँ सुबह शाम को क्लासेस चलता है। सुबह आइए 7 बजे से 8 बजे से, शाम को 5 बजे, शाम को 5 बजे से 8 बजे तक। आपका गांव, मोबाइल, नाम, वहाँ फोटो ले, बोर्ड है, साइन बोर्ड। हाँ, सुबह आइए, क्लास चलता है, क्रिया योग ध्यान चलता है, योग ध्यान मेडिटेशन चलता है यहाँ। फ्री क्लासेस है, सब कुछ फ्री है। ये ऑनलाइन क्लास है, GKMC क्रिया योगा, GKMC क्रिया योगा। सब्सक्राइब जैसी अम्मा अंदर जैसी कोई बैठी है, वो माता जी आपको सब्सक्राइब करके देते। ఓ అంటే ఇప్పుడు మనకు ప్రతి వారము క్లాసులు ఉంటాయి కనుక మీకు ఇందులో మీకు ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు ముఖ్యమైనవి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు మనకు సాధనలో వచ్చేది ఒక చిన్న సందేహం స్వామి. స్వామి, సాధనకి రేణుకా ఎల్లమ్మ తల్లికి సంబంధం ఏంటి స్వామి? అంటే కుండలిని తర్వాత ఇదంతా ఏమైనా సంబంధం ఉందా స్వామి? మూలాధారే స్థితే దేవి అంటే అమ్మవారు మూలాధారంలో కుండలిని రూపంలో స్థిరమై ఉన్నారు. సహస్రారంలో శివుడు ఉంటాడు. అర్థమైంది కదా. మూలాధారము నుంచి తీసుకొని ప్రాణశక్తిని, కుండలిని అనే ప్రాణశక్తిని తీసుకొని సహస్రారంలో శివుడిలో ఐక్యం చేస్తే శివశక్తుల ఐక్యం. అర్థమైందా? అప్పుడు సాధన పూర్తి అవుతుంది. దీని యోగ మార్గంలో, యోగ పరిభాషలో ఇది. కనుక ఇప్పుడు మీరు కుండలిని స్వరూపం అంటే శక్తి, అమ్మవారు అంటే శక్తి స్వరూపం. శక్తి స్వరూపం అంటే కుండలిని శక్తిని మనం యాక్టివేట్ చేసుకోవాలి, ఎనర్జీని పెంచుకోవాలి. అప్పుడు కుండలిని యాక్టివేట్ అయినప్పుడు శరీరానికి అనేక శక్తి వచ్చేస్తుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసినప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ కలుగుతుంది మనకు. ఒక్కొక్క బెనిఫిట్ లో మూలాధారము శుద్ధి అయితే శరీరానికి శక్తి వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది. స్వాధిష్టానము శుద్ధి అయితే ఇంద్రియాల కంట్రోల్లో వస్తాయి, మనసు కంట్రోల్లో ఉంటుంది, ఇంద్రియాల కంట్రోల్లో ఉంటాయి. అట్లా నాభి చక్రము కంట్రోల్లో ఉంటే శరీరము చాలా శక్తివంతము, తేజోవంతంగా తయారవుతుంది. అలాగే అనాథ చక్రము శుద్ధి అయితే దయా దాక్షిణ్యము పుడుతుంది. దేవతలకు ఉండేంత దయ మనకు పుడుతుంది. దేవుడు లాంటి మనిషి అండి మీరు అంటారు కదా. ఎవరైనా మంచి సేవ చేసినా,
మంచి పుణ్యకార్యాలు చేసినా దేవుడు లాంటి మనిషి అండి అంటారు కదా, అట్లా దేవుడు లాంటి మనిషి అని అనిపించుకుంటారు మీరు. అంటే హృదయము పవిత్రమై శుద్ధి అయి విశాల హృదయం దేవుడికి ఉండే గుణాలు మీకు కలుగుతాయి. అట్లా తనకున్నది కూడా సర్వస్వం దారబోస్తారు. ఒక శిబి చక్రవర్తి దాకా అవుతాడు, తన తొడను కోచి పౌరాన్ని విడిపించాడు కదా అట్లా. కనుక ఆ రకంగా మీరు అనేక రకంగా మీరు ఇది అవుతుంది కనుక దయా దాక్షిణ్యము అనేది పుడుతుంది. తర్వాత హృదయ చక్రము ఈ కంఠ చక్రము శుద్ధి అయితే మీకు మనసు దైవంలో లీనమవుతుంది. ఆజ్ఞా చక్రము శుద్ధి అయితే దైవ దర్శనం కలుగుతుంది. సహస్రారంలో శుద్ధి అయితే సహస్రారంలో మనం కుండల్ని నిలబెట్టగలిగితే అక్కడ పరమాత్మలో లీనమైపోయి మానవ జన్మ పరిపూర్ణమవుతుంది. అలాగే మోక్ష స్థితిని అందుకుంటాం. అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు. సమాధిలో హిమాలయంలో ఉంటారు ఋషులు. అక్కడ గుండె శ్వాస నడవదు, గుండె కొట్టుకోదు, పల్సు కొట్టుకోదు. కొంతమంది నిద్రపోయి కూడా సమాధి అనుకుంటారు బ్రహ్మలో, కొత్తగా ధ్యానం చేసేటోళ్ళు. క్రియాయోగంలో నిద్ర రమ్మన్న రాదు కానీ అట్లా. కనుక అటువంటి మతి భ్రమకు ఇక్కడ తావు లేదు. స్వామి సామాన్యులకి సాధ్యమేనా స్వామి సహస్రారంలో కుండలిని నిలపడము? అంటే సంసారంలో ఉండే వాళ్ళకి ఒక రోజులో సాధ్యం. పీజీ పిహెచ్డి పూర్తి అవుతుందా? ఒక రోజులో చేయగా అది సాధ్యమవుతుంది. అంటే హిమాలయాల్లోనే ఉంటారా స్వామి? అంటే మన జన అంటే మన వైపు కూడా ఉంటారా స్వామి? అట్లా ఓన్లీ హిమాలయాల్లోనే ఉంటారని ఏముంటుంది చెప్పండి. ధ్యానం ఎవరు చేస్తే, ఎవరు అన్నం తింటే వాళ్ళ కాకలు పోతుంది, ఎవరు ఔషధం తింటే వాళ్ళ రోగం పోతుంది, ఎవరు సాధన చేస్తే వాళ్ళు ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మనశ్శాంతి కలుగుతుంది, మోక్షం పొందుతారు. అట్లా అన్ని బెనిఫిట్స్ కలుగుతాయి. దీనికి రూపాయి ఖర్చు ఉందా చెప్పండి? పూజలు చేయాలన్నా, హోమం చేయాలన్నా, యాత్రలు చేయాలన్నా ఖర్చుతో శ్రమతో కూడుకున్నది. ఇంటి దగ్గర ఉంటే డ్యూటీ సాగుతుంది, సాధన సాగుతుంది. అవునా కదా? యాత్ర పోయిందనుకో మీరు డ్యూటీ చేస్తారా? డబ్బులు వస్తాయా? డబ్బులు ఖర్చుగా చేయడమే ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే డ్యూటీకి వేస్తారు, ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తారు, రూపాయి ఖర్చు లేదు. అవునా కదా? యాత్ర పోయి యాత్రలు తిరిగితే ఉంటుంది. రూమ్ కిరాయి తీసుకోవాలి, భోజనం కొనుక్కోవాలి, రూమ్ ని కిరాయి తీసుకోవాలి, బస్సులలో ట్రైన్లలో తిరుగుతుండాలి. ఎంత ఖర్చు, ఎంత ఆడంబరం ఏమి చెప్పండి? కొండందోమి ఎలకను పట్టినట్టు. పూజలు హోమాలు ఇవన్నిటికీ ఖర్చు అవుతుంది. ధ్యానానికి ఖర్చు అవుతుందా? ధ్యానం వచ్చినట్టే కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వస్తుంది. యోగతో కూడిన ధ్యానం అయితే నిద్ర రాదు, నాడులు శుద్ధి అవుతాయి. గంటల తరబడి కూర్చోగలుగుతారు. అట్లా కనుక క్రియాయోగ మెడిటేషన్ వలన లాభం ఏంటంటే అనేక రకాల ధ్యాన పద్ధతులు, అనేక రకాల యోగ పద్ధతులు, అనేక రకాల మోక్ష పద్ధతులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ క్రియాయోగం ఒకటే ఫ్లైట్ వే అని ఎందుకంటారంటే, క్రియాయోగం ఒకటే ఫ్లైట్ వే ఎందుకంటే ఇది ఈజీ, సింపుల్, సైంటిఫిక్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, గ్రేట్. అంతేనా కదా? కనుక ధన్యవాదాలు. అయితే అమ్మవారికి కుండలినికి సంబంధం ఏంటిదంటే, కుండలిని స్వరూపమే అమ్మవారు. అమ్మవారు అంటే శక్తి, కుండలిని అంటే శక్తి. అమ్మవారి స్వరూపమే కుండలిని. అట్లా. నెక్స్ట్ వాళ్ళు ఏమంటారు? అమ్మవారి భక్తులు తెగ పూలన్నీ కోసి అమ్మవారికి సమర్పిస్తుంటారు, కుంకుమంతా తీసి అమ్మవారి మీద పోస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. అదే భక్తి పూజ అనుకుంటారు. కానీ కుండలిని మేల్కొల్పడం కూడా నిజమైన అమ్మవారి పూజ. అమ్మవారి అది తెలియదు, అది యోగులకు తెలుస్తుంది. యోగ మార్గంలో కుండలిని మేల్కొల్పడమే నిజమైన అమ్మవారి పూజ. అర్థమైంది? కుండలిని ఎప్పుడైతే మేల్కొన్న నిద్ర ఉందో మనం కోటి జన్మలకు మోక్షం రాదు. మీరు ఎన్ని పూజలన్నా చేయండి, ఎన్ని జపాలు చేయండి, ఎన్ని యాత్రలు చేయండి, ఎన్ని స్నానాలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, కోటి జన్మలకు మీకు మోక్షం అనేది రాదు. ఎవరు చెప్పిండ్రు? ఇది నేను చెప్పింది కాదు, వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. సాక్షాత్తు శంకరాచార్యులు కూడా వారి యొక్క వేదాంత పుస్తకాల్లో చెప్పడం జరిగింది. కనుక మరి నువ్వు 10th క్లాసే పాస్ కాలేదు, ఇక నీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? వస్తుందా? అట్లాగే మంచి మరి ఇక నువ్వు పీజీ పిహెచ్డి చేసిన వాళ్ళకే ఉద్యోగం లేదు, 10th క్లాసే పాస్ కాలేదు, ఎట్లా వస్తుంది? అట్లాగే ఇక్కడ ఈ మోక్షం అనే ఉద్యోగం అన్ని ఖాళీలే. అంతేనా కదా? ఇట్లా అర్హత పొందాలి. నువ్వు చదివిన అర్హత చెందిన పీజీ పిహెచ్డీలు ఉన్నా కానీ ఉద్యోగం రాకపోవచ్చు. అంతేనా కదా? కానీ ఇందులో ఇది మోక్షం అనే ఉద్యోగాలు అన్ని పోస్టులు ఖాళీ, అర్హత సంపాదించుకుంటే చాలు. కుశోక విమానంలో 1,00,000 మంది కూర్చొని ఒక సీట్ ఖాళీ అన్నట్టు ఇక్కడ అన్ని ఖాళీలే ఉన్నాయి, అర్హత సంపాదించుకోవాలి కావాల్సింది. కనుక మీరు కుండల్ని మేల్కొల్పడం కూడా అమ్మవారి పూజ. మనసు శివుడిలో లయం చేయడం కూడా శివుడి పూజ. చిత్తశుద్ధి లేని శివ పూజ లేరు అంటారు కదా.
అంతేనా కదా, భక్తి లేని పూజ పత్రి చేటు అంటారు. మనం పూలు పత్రము కోసి దేవుడికి పెడతాం కదా, విలువ పత్రము ఇవన్నీ అన్ని అన్ని అంతేనా కదా, అది వేస్ట్ అంటున్నారు. ఏమన్నా అందుకని భక్తి అంటే ఫోకస్, కాన్సల్టేషన్, భగవంతుల్లో మనసు లీనం చేయడమే నిజమైన పూజ. హృదయార్పణే నిజమైన పూజ, హృదయార్పణే నిజమైన నైవేద్యము. ఆనంద బాష్పాలే స్వామికి అంటారు కదా, ఏమంటారు మన ఆ స్వామికి మనం అంటారు ఆచమనం, నిజమైన ఆచమనం. మన హృదయం అనే ఫలాన్ని దైవానికి పెట్టే నిజమైన నైవేద్యం. మనో పుష్పం, మన మనసు అనే పుష్పం భగవంతుడి పాదాల యందు ఉంచడమే నిజమైన పుష్పము. అలాగే 3 గుణాలని తీసి భగవంతుడి పాదాలు, అదే బిల్వ పత్రం. తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలు తీసి 3 దళాలు బిల్వ దళం పరమాత్మని ఎంత పాత్ర అది పెట్టలేక మనం ఒకటే పూలాన్ని కోస్తున్నాం, పత్రాలు కోస్తున్నాము, గంగా నీళ్ళన్ని కోస్తున్నాము. భగవంతుడు మన పూజ మెచ్చుతలేడు, అయ్యయ్యో ఇన్ని పూజలు చేస్తున్నా అంటున్నాడు. హృదయం అంటే సమర్పణ కోరుకుంటాడు. మామేకం శరణం రజ, గీత అంతా చెప్పి నన్ను శరణు వేడి చూడు, నువ్వు అనుకున్న ఫలితం వస్తున్నాను. కోటి జన్మల యొక్క కర్మలవే దుఃఖాలు. కర్మలు ఏం చేస్తాయి? అప్పుల రూపంలో, బాధ రూపంలో, దుఃఖాల రూపంలో. అర్హులైన సంతానం కలగరు. మనం సంపాదించింది వాళ్ళంతా వృధా చేస్తారు, మన పేరు నష్టం కలిగిస్తారు. అర్హత లేని కుమారులు కొట్టి పూర్వకర్మనే ఇది. ఆరోగ్యం సరి ఉండదు, పూర్వకర్మనే. ఉద్యోగం రాదు, పూర్వకర్మనే. పిల్లలు పుట్టరు, కర్మనే. రోగాలు వస్తుంటాయి, పూర్వకర్మనే. ఇవన్నీ పూర్వకర్మనే దుఃఖం రూపంలో, బాధ రూపంలో వెంటాడుతుంది. మరి ఇవన్నీ పోవాలంటే ఏంటి? ప్రాణాయామం చేస్తే పాపాలు పోతాయి. ఇప్పుడు రోగాలు ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి రోగాలు? పాపం చేత వచ్చింది. మరి ప్రాణాయామం చేస్తే రోగం పోతుందంటే పాపాలు పోగొట్టే శక్తి ప్రాణాయామకు ఉంది కదా. రోగాలు పోగొట్టే శక్తి ప్రాణాయామకు ఉందంటే మరి పాపాలు పోగొట్టే శక్తి ఉంది కదా. అట్లా ప్రాణాయామం చేస్తే పాపాలు పోతాయి, రోగాలు పోతాయి. కనుక అలాగే మనసు శుద్ధం అవుతుంది. బంగారాన్ని పుటం పెడితే ఇనుము రాగి ఇత్తడి తీసేసి స్వచ్ఛమైన బంగారం విలువ పలుకుతుంది. మామూలు ముడి బంగారాన్ని కేజీ ఎంత అంటాం, స్వచ్ఛమైన బంగారాన్ని గ్రాము ఎంత అంటాం. 1 గ్రామా 2 గ్రామా అంటే 10 గ్రామ్ ఎంత అంటాం, తులం ఎంత అంటాం. మరి విలువ పలుకుతుంది. అలాగే 3 గుణాలు పోయినాయనుకో, ఈ ధ్యానంలో పుటం పెడితే మనసుని 3 గుణాలు పోతే విలువ పలుకుతుంది. ఋషులు మహానుభావుడైన దేవుడయ్యా అంటాం. ఎందుకు? మంచి పనులు చేస్తాడు, మంచి మాట్లాడతాడు, మంచి చూస్తాడు, మంచి చేస్తాడు. దేవుడు లాంటి మనిషి, హెల్పింగ్ నేచర్ వస్తుంది. కనుక మహనీయుల ఈ ఫోటోలు పెట్టుకొని ఎందుకు పూజిస్తాము చెప్పండి? ఋషులవి వాళ్ళు ఒక దేవతలుగా మారిపోయారు. వాళ్ళని మొక్కినా వరాలు ఇస్తున్నారు. మరి దేవుడు వరాలు ఇస్తున్నాడు, ఋషులను మొక్కినా ఇస్తున్నారు. కొంతమంది మొక్కరా చెప్పండి? గొప్ప మా ఋషులని ఫోటోలు పెట్టుకొని పలాని మన వంశ ఋషులని పూజిస్తామా? ఒక్కొక్కరిది ఒక గోత్రం ఉంటుందా? మరి మార్కండేయ గోత్రం, అది మన వశిష్ఠ గోత్రము అని ఉంటారు కదా. మనము ఒక్కొక్క ఋషి గోత్రం కదా, ఋషి సంతతి అని మనం మరవకూడదు. ఆ ఋషుల్ని ఎందుకు పూజిస్తున్నాము? వాళ్ళ బిడ్డల వాళ్ళ మార్గంలో వెళ్ళాలని వాళ్ళు ఒక దేవతలుగా మారిపోయారు. ఒక ఋషిని మనస్ఫూర్తిగా పూజించినా స్మరించినా గానీ ఆ ఋషి కూడా హెల్ప్ చేయగలుగుతాడు మనకి. అర్థమైంది కదా? అంత ఋషి మండలిలో ఉన్న కానీ వాళ్ళు తథాస్థాన్ని మనకి హెల్ప్ చేయగలుగుతారు. అంత పవర్ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. కనుక అట్లా ఆ రకంగా ఎందుకు తయారైనరు? సామాన్య మానవుడు కౌశికుడు అనే రాజు వాళ్ళు విశ్వామిత్రుడు మహర్షిగా మారి సృష్టికి ప్రతి సృష్టి ఎట్లా చేసిండ్రు? వశిష్ఠ మహర్షిని ఆదర్శం తీసుకొని తపస్సు చేశారు. వశిష్ఠుడు ఎందుకు చేశాడు అంటే కామధేను ఉంది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు కామధేనువుతోటి. ఎందుకు ఎట్లా వచ్చింది? తపస్సుతోటి వచ్చింది. భుజబలంతో దేనితోటి గెలవలేకపోయాడు. ఓహో, భుజబలము, ధనబలము, ఏ బలాలు పనికి, విద్యాబలం, ఏ బలాలు పనికి రావు. బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలం. అంటే భగవంతుడి నుంచి పొందిన శక్తి, తపస్సు నుంచి పొందిన శక్తే నిజమైన శక్తి. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. 3 లోకాల్లో దానికి ఎదురు లేదు. అట్లా మామూలు మన జనబలం అనుకో, జనాల్ని కొనేయచ్చు. డబ్బు బలం అనుకోసారి కరోనా వచ్చిందో లేకపోతే భూకంపం వచ్చిందో ఆస్తులని పోయి జీరో స్థితికి వస్తాం, అది పోతుంది. అంతేనా కదా? ముసల్తనంలో విద్య కూడా మర్చిపోతాం. భుజబలం అనుకో ముసల్తనంలో అది పోతుంది. అందం ఉందనుకోండి అది కూడా పోతుంది ముసల్తనంలో. అన్ని పోతాయి, అన్ని పోయేటివే. కానీ ఒక తపోబలము జన్మలకు తోడు ఉంటుంది. అట్లా ఆ తపోబలం తోటే చూడండి హనుమంతుడు ఇట్లా పూజలు చేసుకుంటున్నాడు ఆ శక్తి పొందటానికి. అష్టాంగ యోగం చేశాడు, తపస్సు చేశాడు, అష్ట సిద్ధులు పొందాడు. చెట్టుదే అంటే గట్టు తెచ్చాడు, సముద్రాన్ని లాంగ్ జంప్ చేశాడు. అమ్మ కూర్చో భుజాల మీదకి రామచంద్రుడి దగ్గర తీసుకొని వెళ్తా అన్నాడు. సీతారాములని భుజాలను తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అంత శక్తి ఎట్లా పొందాడు చెప్పండి? తపోబలం. బూస్ట్ దాగి కాదు, థమ్స్అప్ దాగి కాదు. అర్థమైంది కదా? యోగ బలం అంటారు దాన్ని. అష్ట సిద్ధులు పొందుతారు. కనుక రాముడు కృష్ణుడు చేశారు,
వశిష్ఠుడు రాముడికి చెప్పారు, రాముడు హనుమంతుడికి చెప్పారు. ఎందుకంటే రామాంజనేయ సంవాదంలో అష్టాంగ యోగాన్ని రంగడించి 108 ఉపనిషత్తుల సారము శ్రీరామచంద్రుల వారు హనుమంతుడికి చెప్తారు. కనుక ఋషి మునుల సాధన ఇది. మీరు బాగా రోజు సాధన చేయండి, అద్భుత ఫలితాలు పొందుతారు. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? స్వామీజీ, ఆ. ఇప్పుడు భక్తి మార్గంలో తరించినటువంటి యోగులు కానీ వీళ్ళంతా వాళ్ళు సాధన చేయకుండానే ఇది జరిగింది అంటారండి. అంటే డిఫాల్ట్ గా వాళ్ళకి ఈ కుండల్ని ఇవన్నీ యాక్టివేట్ అయ్యి చివరికి వాళ్ళ మోక్షం సాధించారండి. అంటే కొంత అన్నం తినకుండా ఎవరికైనా ఆకలి పోదు. ఔషధం తినకుండా రోగం ఎవరికి పోదు. చదవకుండా ఉద్యోగం ఎవరికి రాదు. అవునా కదా? ఎలక్షన్ లో పోటీలో నెగ్గండి ఎవరు విన్ను అయ్యి నేత కాలేరు. అవునా కదా? అవునా? అలాగే సాధన లేకుండా ఎవరికి బ్రహ్మదేవుడు కూడా మోక్షం లేదు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసిందా లేదా? విష్ణు నాభి నుంచి వచ్చిన తర్వాత నీవెవరో తప నీవెవరో ఏదో తెలుసుకో అన్నప్పుడు నాకు ఆయనకేం దిక్కు తోచ తపస్సులో ఉన్నాడు. తప అనే శబ్దం వచ్చింది. తపస్సు చేశారు. తపస్సు చేసుకున్నాక ఆయన సృష్టి చేసే శక్తి పొందాడు. విష్ణుమూర్తి వాళ్ళ పోషించే ఆ సృష్టిని పోషించే శక్తి పొందాడు. ఈశ్వరుడు లయకారుడై ఆ లయం చేసే శక్తి పొందాడు. త్రిమూర్తులు కూడా తపస్సు చేసే సృష్టి స్థితి లయ శక్తి పొందారు. సామాన్యుల మానవులు మనం ఎంత. రమణ మహర్షి ఎందుకు మహర్షి అయ్యాడు? సామాన్య బాలుడు వచ్చాడు, తిరువణామలై వచ్చేసి ఆడ తపస్సు చేసి అయ్యాడు. 12 ఏళ్ళ ఆయుష్ బాలుడు మార్కండేయుడు తపస్సు చేసి చిరంజీవి కాగలిగాడు. తపస్సు చేయకుండా ఎవరికైనా వచ్చిందా చెప్పండి? ఉపమన్యువు చిన్న పిల్లవాడే మహర్షి కాగలిగాడు. ఎందుకు? శివుడు భక్తితోట. ఉపమన్యువు, వామదేవుడు తపస్సు చేశాడు. తపస్సు పూర్తి కాకుండానే దేహం వదిలాడు. మరి పుట్టుకతోటే జ్ఞానిగా పుట్టాడు ఆయన శివుడి భక్తిలో. అందుకని శివశక్తి పంచాక్షరికి రుచి వామదేవ భగవాన్ ఋషికి. అట్లా కనుక అట్లా ఎందుకంటే పుట్టుకతో జ్ఞానం ఏంటంటే పూర్వజ తపస్సు చేశాడు. మళ్ళీ కొద్ది తపస్సులోనే ఋషి కాగలిగాడు. 10th తర్వాత ఇంటర్లో జాయిన్ కావచ్చు. మళ్ళీ 1వ తరగతి నుంచి చెప్తామని చెప్పారు. వేరే స్కూల్కి వెళ్ళినా ఆ సర్టిఫికేట్ చూసి అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటారు. ఈ జన్మలో ఎంత తపస్సు చేసినామో మళ్ళీ నెక్స్ట్ జన్మలో అంత చేస్తాం. ఇప్పుడు ఒక అంతస్తు కట్టినాం, మళ్ళీ వచ్చే మళ్ళీ కింద నుంచి కట్టాలన్నా బిల్డింగ్. 2వది వేస్తాం. 2nd వేసినామా 3rd ఫ్లోర్ మళ్ళీ అక్కడి నుంచి వేసుకోవచ్చు. అట్లా ఇక్కడ రూట్ నేను తరిస్తానా అని డౌట్ పెట్టుకో. నో డౌట్. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినాము, మొదటి దానిలో మనమే ఉన్నాం అనుకో లైన్ లో. ఆ గేట్ వేసేసారు. ఆయన 2వ రోజు డోర్ తీయనగా మన దర్శనమే మొదటి గారు. అట్లా అనుకోవాలి. ఈ జన్మలో అది పూర్తి చేయకుండా వచ్చే జన్మలో ఏమేం వాపిస్వరం దేహం తజంతేవ కలేవరు. ఏ జన్మలో పువ్వు తెంపంగానే చెట్టుకు ఉండదు, పువ్వుకే వస్తుంది వాసన. జీవుడు కూడా ఆస్తులు ఇక్కడ వదులుతాడు, చదువు ఇక్కడ వదులుతాడు, ఫ్యామిలీని ఇక్కడ వదులుతాడు, ఇంత పోషించుకున్న శరీరం కూడా ఇక్కడనే వదులుతాడు. కానీ వచ్చేది ఒకటే, మనం చేసుకున్న పుణ్యము, దానము, మంచి పనులు, ఇంకొకటి తపస్సు, మనం చేసుకున్న జప తప అంటారు కదా. సాధన జన్మలకు తోడొస్తుంది. మరి దీనికి రూపాయి ఖర్చు లేదు కదా. అయ్యో నేను డబ్బు లేని పీదవాన్ని దానం చేయలేనండి, సేవ చేయలేనండి, వృద్ధుని అయిపోయిన సేవ కూడా చేయలేను శరీరంతో. 3 రకాల తపస్సులు భగవద్గీతలో: కాయిక, వాచిక, మానసిక. శరీరంతో కూడా సేవ చేసి శరీర తపస్సు అంటారు. ఈ యొక్క వాక్కు తపస్సు మన మనసుతోటి అంటే మాటతోటి కూడా సహాయం చేయొచ్చు. మనసుతోటి అన్ని జీవులు చల్లగా ఉండాలని కోరుకోవడం కూడా అది మానసిక తపస్సు. త్రివిధ తపస్సులు అంటారు. మరి ఇక్కడ చూడండి, మీరు ఏది చేయకుండా ధ్యానం చేసుకోవచ్చు కదా. ఇది గొప్ప, ఎంతో పుణ్యం. ఇది జన్మలకు వచ్చేది. గుట్టి ధ్యానం చేస్తే నిద్ర వచ్చి నిద్రలో జారుకుంటారు అందరూ. యోగతో కూడిన ధ్యానంతో నిద్ర రాదు, నాడులు శుద్ధి అవుతాయి, కుండల్ని యాక్టివేట్ అయితే గొప్ప ఫలితం వస్తుంది. కనుక అనేక రకాల మార్గాలు ఉండొచ్చు. ఫ్లైట్ ఎక్కితే కాశీకి గంటలో విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం. ట్రైన్ లో, బస్సులో వస్తే లేట్ అవుతుంది. అవునా కదా? ఈ ఫ్లైట్ మార్గం క్రియాయోగం, కల్పవృక్షం, కామధేను, చింతామణి. ఇంతవరకు చెప్పిన. కడివెడు పెరుగులోకి వెళ్ళి పిడికెడు వెన్న తీసినట్టు. కడివెడు పెరుగు తాగలేవు, పొట్ట పాడవుతుంది. పిడికెడు వెన్న తింటాం, కడివెడు పెరుగు తాగిన ఫలితం పొందుతాం. హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ, 4 యోగంలోని సారమే క్రియాయోగం. పతంజలి మహర్షి చెప్పింది. అష్టాంగ యోగం సారం అంతా క్రియాయోగం రూపంలో షార్ట్ కట్ లో ఇచ్చారు మనకు. క్రియాయోగులు ఇంకేది చేయనక్కర్లేదు. క్రియాయోగం చేసే వాళ్ళు ఏది చేయనక్కర్లేదు. డౌట్ ఉంటే గారు చివరిది, కొంతమంది యోగులు శిఖరాగ్రాల పైన లేదా కఠోరమైనటువంటి తపస్సులు, కఠోరమైనటువంటి ఈ విధానాలు చేస్తుంటారు. అలా అంటే అలా ఎందుకు వారు? నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు అడవికి వెళ్ళినా 3 పూటలు తిండి హిమాలయాలో పడుకుంటే అక్కడ మోక్షం రాదు. హైదరాబాద్ లో, అమెరికాలో ఎక్కడైనా ఉండండి, మీరు చక్కగా
3 పూటల సాధన చేసిండ్రు అనుకో ఇక్కడ ఉండి కూడా మోక్షం పొందుతాం. చదివిన వాళ్ళకు ఉద్యోగం కానీ చదివిన వాళ్ళు ఉద్యోగం ఉండదు కదా. హిమాలయాల్లో ఉండండి, ఎక్కడ ఉండండి, సన్యాసం పుచ్చుకుంటే 100 రూపాయలు ఇస్తే వస్త్రాలు దొరుకుతాయి. వస్త్రాలు వేసుకుంటే మోక్షం రాదు. వాళ్ళకు రోగాలు, ఆహార నియమాలు పాటించకపోతే సన్యాసులకు కూడా రోగాలు వస్తాయి. సరేవా? కనుక ఎవరు ఆహార నియమం పాటించారో ఆరోగ్యం బాగుంటుంది, ఎవరు సాధన చేస్తారో వాళ్ళకు మోక్షం వస్తుంది తప్పకుండా. ఇప్పుడు జంతువులు చూడండి, ప్రకృతి సహజంగా తింటున్నాయి, ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి, స్నానం చేయకుండా, బ్రష్ చేయకుండా, వాష్రూమ్ లేకుండా, ఏమి లేకుండా ప్రకృతి ఆహారం తిని హెల్తీగా ఉన్నాయి. అంతేనా కదా? వండి ఇన్ని రకాల భోజనాలు తిన్నవి, అన్ని రోగాలు, అన్ని హాస్పిటల్ మనుషులకి. అడవిలో జంతువులకి ఏం హాస్పిటల్ ఉన్నాయి, ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? ప్రకృతి సహజమైన జీవన విధానం. పూర్వీకులు ఎందుకు నాగరికత ప్రారంభంలో ఎందుకు హెల్తీగా ఉన్నారంటే ప్రకృతి జీవన విధానం, ప్రకృతికి నష్టం లేకుండా ప్రకృతి ఇచ్చిన భోజనం తినేవాళ్ళు, మార్పు లేకుండా. ఇప్పుడు అట్లా జీవించగలిగితే మనం కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటాం. కనుక ఆ రకంగా ప్రకృతికి అనుకూలంగా మనం నడవాలి. ఋషులు అంటే వాళ్ళు వైరాగ్యంతో వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉంది, ఆ వైరాగ్యంతో వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని, లాహిరి మహాశయాన్ని, ఒక యోగి ఆత్మకథలో గురువులని మనం ఆదర్శం తీసుకోవాలి. సప్త ఋషులు ఫ్యామిలీ జీవితంలో ఉంటూ, పట్టణ జీవితంలో ఉంటూ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ గా ఉంటూ కూడా ఋషులుగా మారారు, ఒక యోగి ఆత్మకథ గురువులు అందరూ కూడా. కనుక అట్లా మనం కూడా వారిని ఆదర్శం తీసుకొని ఇది ఉండాలి. ఇప్పుడు మనం అడవికి వెళ్తూ అనుకో, అడవిలో ఉండేటంత లేదు, సౌకర్యాలకు అలవాటు పడిన శరీరాలు ఇవి మీవి. మేమంటే ఇప్పుడు ఆకులం తింటూ కూడా అడవిలో ఉండగలుగుతాం, ఉండేసి వచ్చినాం. అంతేనా కదా? ఇప్పుడు నేను తినని కాయ లేదు, తినని పండు లేదు, తినని ఆకు లేదు, ఏదైనా తింటాం. మేక ఎన్ని ఆకులు తింటుందో నేను అన్ని ఆకులు తింటాను. అర్థమైంది కదా? అవి ప్రాక్టీస్ చేసి అక్కడ ఉండి వచ్చినాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు మీకు అన్ని కొన్ని సౌకర్యాలు కావాలి, సరే సాధనలకు వచ్చినాక కొన్ని తగ్గించుకోవచ్చు, అయినా కొన్ని కావాలి కదా. కదా? కనుక దోమలు గడిచే నీళ్లు లేవు, అడవుల్లో ఇవి అవి వాటర్ లేదు, భోజనం లేదు, ఆ వస్త్రాలు లేవు కట్టుకోనికి, రకరకాల సమస్యలు. అక్కడ ఏమి చలికాలంలో వేడి గాలి, వేడి చేసినప్పుడు చల్ల ఏసీ గాలి ఉండదు, దోమలు గడిచినప్పుడు దోమల తెర, ఇదన్నీ ఏమి ఉండదు. అంటే వేడి భోజనం ఏం దొరకదు. అంతేనా కదా? శ్రీశైలం అడవిలో ఉన్నప్పుడు బ్రహ్మమేడి పళ్ళు తింటుంటే, దుంపలు తింటుంటే, కొన్ని ఆకులు, కొన్ని స్పెషల్ గా రకరకాలుగా కొన్ని తీసుకుంటుంటే, తిరుపతి అడవిలో ఉన్నాం, అక్కడ కొన్ని హిమాలయాలు ఉంటే అక్కడ ఇంకో కొన్ని దొరుకుతాయి, రకరకాలుగా ఇది ఉంటాయి. మరి ఆశ్రమాలు ఉంటే మొలకలు తీసుకుంటాను, స్ప్రౌట్స్. అంతేనా కదా? పాలంటే రోజు ఒకటి తెచ్చియాలి మళ్ళా, అంతేనా? ఎక్కువ రోజులు ఉండవు స్ప్రౌట్స్ అంటే, వారమైనా పాడవు. కనుక ఆ రకంగా ఈజీగా మన జీవన విధానం ఉండాలి. కనుక హిమాలయాలు ఎందుకంటే అడవులు వైరాగ్యంతో వెళ్ళినారు వాళ్ళు, అది అనుకున్నారు, డిస్టర్బెన్స్ లేకుండా సాధన చేసుకున్నారు. మన ఇల్లునే హిమాలయాలుగా మార్చుకోవాలి, ఇల్లునే ధ్యాన మందిరంగా మార్చుకోవాలి, డ్యూటీ చేసుకోవాలి. యాత్ర వెళ్తే డబ్బులు ఖర్చే, ఇంటికాడ ఉంటే ఖర్చు లేదు, డ్యూటీ తాగుతుంది, డబ్బులు సంపాదన పెరుగుతుంటది, మరి చక్కగా ధ్యానం సాగుతుంటది. అంతేనా కదా? తిప్పలు కూర్చుంటే కుప్పలు. చక్కగా కూర్చొని అవకాశం ఉన్నంత సాధనని పెంచుకోవాలి. ఎక్కడ తిరిగితే ఏం లేదు, పవర్ ప్లాంట్ మన శరీరంలోనే ఉంది. వివేకానందుడు అంటారు, అదే కుండలిని, అది నిద్రపోయింది, దాన్ని మేలుకొల్పండి. పవర్ ప్లాంట్ అర్థమైందా? ఎన్ని లక్ష బల్బులు వెలిగించుకోండి దాంతో. అలాగే మరి దాని 1% ప్రపంచంలో మహనీయులంతా వినియోగించుకున్నారు. ఇంకా అది అలాగే ఉంటుంది, అనంత శక్తితో కూడుకొని ఉంది. కనుక ఆ కుండల్ని కొలిపినప్పుడు మహాముద్ర వేయండి దానికి బాగా. మహాముద్ర ద్వారా కుండల్ని మేల్కొంటుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, సయాటిగా ఇవన్నీ పోతాయి. కుండల్ని మేల్కొన్నప్పుడు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు థర్డ్ ఐ, ఇప్పుడు ఒక్కొక్క చక్రం శుద్ధి అయితే ఒక్కొక్క బెనిఫిట్ ఇంతవరకు చెప్పిన. థర్డ్ ఐ ఎప్పుడైతే మనం యాక్టివేట్ అయిందో ఇష్టదైవ దర్శనం పొందుతాం. సహస్రారంలో చేరుకుంటే ఇష్ట దైవంలో లీనం అయిపోతాం, పరమాత్మ స్వరూపంగా ఇదైపోతుంది. కనుక మీరు ఇంటి దగ్గరనే బాగా సాధన చేసుకోండి. మన గోవిందాయపల్లి ఆశ్రమంలో ఫ్రీ రూమ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ క్లాస్. 6 రోజులు ఉండండి, 6 రోజులు ఉండండి, 6 నెలలు ఉండండి, 6 సంవత్సరాలు ఉండండి, అన్ని ఫ్రీ. 20 సంవత్సరాల నుంచి మన సేవలు ఇలాగే కొనసాగుతాయి. ఆశ్రమాన్ని కూడా జూనాకాడలో విలీనం చేసినాం. ఇదే సిద్ధాంతాల ప్రకారం మన సంస్థ నడుస్తుంది. కనుక ఈ రకంగా మీరు దీన్ని ఇండియా వచ్చినప్పుడు ఆశ్రమంలో కూడా 1 వీక్ 10 days ఉండాలనుకుంటే ఉండి సాధన చేసుకొని పోండి. ప్రపంచ దేశాలంతా కూడా ఇది అందియాలనేది. ఇప్పుడు నార్త్ ఇండియా తిరుగుతున్నాం, క్లాసులు ఇచ్చుకుంటాం. ప్రపంచం అంతా కూడా నేను తిరుగుతాను, అది నా సంకల్పం. నాకు ఈ సంకల్పం కాదు, మొదలు హిమాలయంలో ఒక అవధూత ఉండిపోవడం నా సంకల్పం. గురువు గారి సంకల్పం ప్రపంచంలో ఉపయోగపడాలని. తపస్సు చేసినాక గురువు గారు మళ్ళీ నన్ను సమాజంలోకి పంపిస్తే 4 పుస్తకాలు రాయడం, జీకేఎంసీ ఛానల్ని పెట్టడం, తెలుగు రాష్ట్రాలు తిరిగి క్లాసులు చెప్పడం, ఆశ్రమంలో క్లాసులు చెప్పడం, అందరిలో ఆధ్యాత్మిక అవేర్నెస్ తీసుకురావడం, అట్లా
స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరికీ యోగ మార్గాన్ని ఉపదేశించడం, అందరికి అందియడం, యజ్ఞం, యాగం, పూజలు అన్ని ఫ్రీ, ఆశ్రమంలో సామాగ్రి ఇస్తాం. వచ్చిన వాళ్ళకు పైగా మళ్ళీ ఒక ప్రసాదాల కవర్ ఇచ్చి పంపుతాం. మరి మీకు ఎట్లకెళ్ళి వస్తున్నాయంటే ఇచ్చేవాడు ఈశ్వరుడు, శాటిలైట్. మనం చేసే సర్వీస్ ఆయన గుర్తిస్తాడు. అంతేనా కదా? విశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సరే ఇప్పుడు వదిలేసే 20 సంవత్సరాల్లో మార్కెట్లో కొంచెం పేరు తెలిసింది అనుకో, నలుగురు గుర్తించారు. మరి 20 ఏళ్ల కింద నన్ను ఎవరు గుర్తించారు? ఎవరు సహాయం చేశారు? అంతరంగంలో ఉన్నాడు కదా ఆయన, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కానీ ఈయనే ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతాన హృదయ చోర్చిన తిష్టతి. ఈశ్వరుడు హృదయంలోనే ఉన్నాడని భగవద్గీత చెప్తుంది. విశ్వాసం లేదా? నాకు విశ్వాసం ఉంది. మరి హృదయంలో ఉండే ఈశ్వరుడు నేను చేసే పనులు గుర్తించడా? నాకు సహాయం అందియడా? ఒకవేళ సహాయం అందియకపోతే నాలో తపస్సులో అంత శక్తి లేదు, నాలో అంత ఇది లేదని ఆ ఊకున్నప్పుడు గమ్మున మౌనం పట్టుకొని ఉండాలి. ఆ శక్తి ఇచ్చినప్పుడు సర్వీస్ చేయాలి, శక్తి లేనప్పుడు మౌనం పాటించి ఉండాలి. నేను ఎవరిని? నేను సాక్షిని, చేయించుకునేవాడు ఈశ్వరుడు. కనుక స్వార్థం అనే 2 అక్షరాలు పోతే ప్రేమ, దయ అనే 2 అక్షరాలు పుడతాయి. దాంట్లో సేవ అనేది అద్భుతంగా 2 అక్షరాలు వ్యాప్తి చెందుతుంది. కనుక ఆ రకంగా కేవలం శరణాగతితో నాకుండే బలం ఈశ్వరుడు, నా వీక్నెస్ ఈశ్వరుడు, నా శక్తి ఈశ్వరుడు. కనుక ఆయనకి ఎప్పుడైతే శరణాగతి పోయి సిలిండర్ నాయనను నా గురువు ఒకటే మాట చెప్పాడు, ఇన్ని వెవడవు చేయడానికి వెళ్ళు సమాజానికి, గురువు ఆజ్ఞగా పోయి అక్కడ కూడా అంటే నేను వచ్చినాను అక్కడ కూడా మరి ఆదర్శం చూపాలి. అక్కడ హిమాలయంలో తిని పండుకున్నామో ఎవరికి తెలుసు? తపస్సు చేసింది ఎవరికి తెలుసు? ప్రాక్టికల్ గా ఉండాలి కదంటే మరి కొన్ని సంవత్సరాలు మౌనం తపస్సు చేయడానికి మళ్ళీ సమాజంలో అవకాశం ఇచ్చాడు. కేదార్నాథ్ లో అక్కడ హిమాలయాల్లో చాలా తపస్సు చేసుకున్నాక మళ్ళీ సమాజంలో తపస్సు చేసుకుంటూ మొత్తము కంపౌండ్ లాకులు వేసుకొని సంవత్సరాలు గడిపినాను. ఆకులు, పూలు, మొలకలు, పచ్చి కూరగాయలు ఏమైనా కాస్తే అక్కడ బయట నుంచి రాకూడదు, బోర్డు వాడదు. ఆడ ఈశ్వరుడు ఇస్తే తినాలి, లేదంటే లేదు. మరి భక్తుడి ఆకలికి భగవంతుడికి వేస్తుంది. అర్థమైంది కదా? భక్తుడి కన్నీరు భగవంతుడు కన్నీరు గారుస్తాడు. చరిత్రలో జరిగింది. పుస్తకాలు చూసి ఎన్నెన్న బోధించవచ్చు, ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యం. అంతేనా కదా? కనుక మీరు చక్కగా ఆ రకంగా ఉన్న తర్వాత సమాజంలో మన సేవలు ఇట్లా కొనసాగుతాయి. కనుక ప్రతి ఒక్కరు విశ్వాసంతో పనిచేయండి. భగవంతుడి మీద మీ అవసరాలు ఈశ్వరుడు తీరుస్తాడు. మనకు నిజంగా సాధన చేసేటోళ్ళకు తిండికి, వస్త్రానికి, నిత్యావసరాలకి ఏ లోటు ఉండదు. కనీస సౌకర్యాలకు భక్తుడు ఉపవాసం ఉంటాడు భగవంతుడు. కనుక శరణాగతితో చేసినప్పుడు సంకల్పం ఋషులు మునులు మహా అద్భుతమైన కార్యాలు చేశారు తపస్సు ద్వారా. మీరు ఇల్లుని, ఒళ్ళుని, కుటుంబాన్ని చక్కబెట్టుకోలేరా? అంతేనా కదా? చాలా మంది నాకు జాబ్ లేదు, పిల్లలు కాలేదు, నాకు అనారోగ్యం ఉంది, దేవుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడని ఏడుస్తున్నారు. సాధన చేయండి, సంకల్పం పెట్టుకోండి. కానీ కోరికల కోసం సాధన చేయొద్దని శాస్త్రం చెప్తుంది. కానీ ఎందుకంటే రేగి పండ్ల కోసం డైమాండ్ ఇస్తారా ఎవరన్నా? చిన్నపిల్లలు అయితే ఇస్తారు. అంతేనా కదా? అట్లా అందుకనే పవిత్రమైన తపస్సుని చిన్న చిన్న కోరికల కోసం దాన్ని వాడొద్దని అంటారు. కానీ మీ అవసరాలు తీరుతాయి, సత్సంకల్పాలు నెరవేరుతాయి. కనుక మీరు అనుకున్నది చేరగతారు. ఋషులు గొప్ప గొప్ప కార్యాలు, పర్వతమా తొలుగు అంటే తొలుగుతుంది అంటాడు వివేకానంద స్వామి. ఒక ఋషి చెప్తే తొలుగుతుంది అంటాడు. ఎందుకు? వేదవ్యాసులు చెప్తే నది 2 పాయలుగా తీరలేదా? యమునా నది గోపికలకు సైడ్ ఇచ్చింది కదా. అట్లా కనుక ఆ రకంగా అంత సంకల్ప శక్తి ఋషులు కలిగి ఉంటారు. మరి సాధన వలన మన చిన్న చిన్నది సంకల్పాలు, కోరికలు నెరవేర్చుకోలేమా? కనుక ఆ కోరికలు కూడా ధర్మయుతంగా ఉండాలి, మనకు మేలు చేసేటివి ఉండాలి, భౌతికం తగ్గించుకోవాలి. కనుక సంకల్ప శక్తి పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్స్ కలుగుతాయి. మనకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 minutes లో పూర్తి చేద్దాం. ఎందుకంటే ప్రతి వారం ఉంటుంది. మీరు ఆదివారం ఏమైనా నేను బిజీ ఉండి క్లాసులో ఎక్కడ ఉన్నా శనివారం ముందే పెట్టేస్తాను క్లాస్. ఇక మాక్సిమం ఏదైనా G50 ప్రోగ్రామ్స్ ఏదన్నా నేను ప్రయాణాల్లో ఉన్నా కానీ, ఎందుకంటే రిటర్న్ బస్సులో ప్రయాణం అక్కడ ఉన్నప్పుడు కుదరకుండా శనివారం ముందు రోజే పెట్టేస్తాను. లేదు ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి ఆదివారం క్లాస్ ఉంటుంది. కనుక ముఖ్యమైనవి ఏమన్నా ఉంటే అడగండి. ఇంకెవరైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. అమ్మ చెప్పండి తల్లి. నా గురించి కాదండి, అమ్మ గురించి స్వామి. అమ్మకి సుఖ ప్రాణాయామం అనులోమ విలోమం చేసినప్పుడు తలంతా తిరుగుతుంది. ఏమైనా చిట్కా ఏమన్నా చెప్తారా? ఇప్పుడు చూడండి, ఏ గురూజీ నేర్పారో ఆ గురూజీని అడగండి. అనులోమ విలోమం నేను నేర్పుతలేను కదా, నేను సహజ ప్రాణాయామం నేర్పుతున్నా కదా. ఇబ్బంది కలిగితే వదిలేయండి. ఇందులో ఈ సహజ ప్రాణాయామంలో ఏ ఇబ్బంది లేదు కదా. అంతే కదమ్మా. మనం నేర్పే దాంట్లో చాలా ఈజీ పద్ధతి ఇది. ఇప్పుడు చూడండి, ఫారినర్స్ అంతా వేల మంది వచ్చేసి ఇక్కడ శివుడిని పూజిస్తున్నారు, ఆరతుల్లో పాల్గొంటున్నారు, ఆ పూలమాలలు మెడలు వేసుకొని తిరుగుతున్నారు.
ఈ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని చక్కగా ఇది చేసుకొని చక్కగా పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాత పూలు తీసి మెడలు వేసి పంపిస్తుంటారు వాళ్ళకి. వాళ్ళు ఆనందంగా తిరుగుతున్నారు. మనం జాబ్ చేయడానికి అక్కడ వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి పోతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు మెడిటేషన్ అనే జాబ్ చేయడానికి వస్తున్నారు. మొత్తం ఈ ఘాట్ల మీద ఎక్కడ చూసినా ఇప్పటిదాకా వాళ్ళే. బాగా ధ్యానం చేసుకోండి, సాధన చేసుకోండి. మీరు కూడా జాబుతో పాటు మోక్షం అనే జాబ్కై ప్రయత్నం చేయండి. అర్థమైనా? భౌతికమైన జాబ్ చేస్తున్నారు, మంచి బెనిఫిటే పొందుతున్నారు, కానీ మోక్షం అనే జాబ్, మెడిటేషన్ అనే జాబ్ చేస్తే మోక్షం అనే శాలరీ వస్తుంది. అది జన్మ జన్మలకు తోడు ఉంటుంది. పర్మనెంట్ జాబ్ అది. ఈ జాబ్ అని ఎప్పుడు పోతుందో గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. వయసు అయినా రిటైర్డ్ అవుతాం ఇంట్లో, దాంట్లో రిటైర్మెంట్ ఉండదు. ఇంకొకటి, ఈ జాబ్కు గ్యారంటీ కూడా లేదు. కరువు కాటకాలు వచ్చినాయనుకో, ఏదైనా కరోనా లాంటిదో లేకపోతే ఇంకేదైనా ప్రళయం వచ్చిందనుకో, యుద్ధాలు జరిగినప్పుడు జాబులు సగం తీసేస్తారు. అవునా కదా? సాఫ్ట్వేర్ లో అప్పుడప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాబులు తగ్గుతాయా తగ్గవా? మరి ఇంట్లో అయితే ఇంట్లో ఇబ్బంది లేదు. కనుక ఈ మోక్షం అనే జాబ్ కని కూడా ప్రయత్నం చేయండి. భౌతికమైన ఈ జాబ్ ఉండాలి. శరీర పోషణ, కుటుంబ పోషణ, సమాజ శ్రేయస్సుకు భౌతిక జాబ్ ఉండాలి. చక్కగా జన్మ జన్మలకు తోడుగా మనము ఇది మనకు మోక్షం అనే జాబ్ ఉండాలి. అది పర్మనెంట్ జాబ్, ఇది టెంపరీ జాబ్. మోక్షం అనే జాబ్ పర్మనెంట్ జాబ్. దానికై ప్రయత్నం చేయండి క్రియా ద్వారా. క్రియ అనే ఎడ్యుకేషన్, క్రియ అనే చదివితే మోక్షం అనే ఉద్యోగం, పర్మనెంట్ జాబ్ అది. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మంచిది, ఇంకా క్లోజ్ చేద్దామా? మళ్ళీ మంచిది. ఓం ఓం ఓం. థ్యాంక్ యూ అండి.